సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థ. మనందరూ తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 17 ఉన్నాయి. వీటికి సంబంధించి మొట్టమొదటిసారి లక్ష్యాలు ఎవరు ఫాస్ట్గా రీచ్ అవుతున్నారు, వాటికి సంబంధించిన గోల్స్ ఎవరు చాలా వరకు అచీవ్ చేస్తున్నారు అనే లిస్ట్లో ఇండియా ఫస్ట్ టైం టాప్ 100లోకి వచ్చేసిందనమాట. ఇండియా ర్యాంక్ ఇప్పుడు 167, 167 దేశాలకు కాను భారతదేశం ర్యాంకు 99. ఇది ఫస్ట్ టైం ఇండియా 100 ర్యాంక్ని లోపలికి వచ్చేయడం అనమాట. మనం గమనిస్తే కనుక స్లోగా ఇండియా తన ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంది. 2023లో 112వ ర్యాంకు, 2022లో 121వ ర్యాంకు, 2021లో 120 ర్యాంకు. ఇలా ర్యాంక్స్ చూస్తే కనుక ఇప్పుడు 2023, 2022, 2021 కన్నా కూడా ఈ సంవత్సరం 100లోపు ర్యాంక్ వచ్చింది. చాలా బెటర్ ర్యాంక్ అని చెప్పొచ్చు అనమాట. అదే కనుక మనం చైనా చూస్తే చైనా ర్యాంకు ప్రస్తుతం 49, అమెరికా చూస్తే అమెరికా ర్యాంక్ 44 అనమాట. యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు. ఓవరాల్గా 167 కంట్రీస్ కానీ మనకు తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయి. దానిలో సబ్ గోల్స్ 169 ఉన్నాయి అనమాట. వీటన్నిటి పారామీటర్స్ చూసి ఈ టాప్ ర్యాంక్స్ ఇస్తారనమాట. ప్రతి సంవత్సరం టాప్ ర్యాంక్స్ అని కూడా స్కాండినేవియన్ దేశాలకే వస్తాయి. ఇప్పుడు డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్ టాప్ 3లో ఉన్నాయి. ఏ దేశాలు చాలా సంవత్సరాల నుంచి టాప్లోనే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఈ సంవత్సరం ఇచ్చిన టాప్ 20 ర్యాంక్స్లో 19 ర్యాంక్స్ అంటే టాప్ 20లో 19 ర్యాంక్స్ యూరోపియన్ దేశాల నుంచే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే అమెరికా కూడా 44th ర్యాంక్. అమెరికాలో టాప్ 10, టాప్ 20 లేదనమాట సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి. ఈ విధంగా చూస్తే కనుక ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో టాప్లో అంటే 100లోకి రావటం ఒక మంచి ఆశావహం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా ఎస్డీజీస్లో చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుందని కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం అనమాట. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఇంతకుముందు దాన్ని 2000 ఇయర్లో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవాళ్ళం. 2015 నుంచి దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నాం. 2030 టార్గెట్గా లక్ష్యాలు పెట్టుకుని చేస్తున్నాం. ప్రపంచంలో ఏ దేశం కూడా 70% కన్నా ఎక్కువగా ఈ గోల్స్ అచీవ్ చేయలేకపోతుందంట. ఈవెన్ స్కాండినేవియన్ దేశాలు కూడా ఎవరైతే టాప్ వచ్చారో క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో వీళ్ళు కూడా టాప్లో ఉన్న కంట్రీస్ కూడా ఎక్కువగా అచీవ్ చేయలేకపోయారంట. సో ఓవరాల్గా చూస్తే కనుక చాలా ఇండికేటర్స్ అంటే 17 గోల్స్లో చాలా ఇండికేటర్స్ పరిశీలించిన తర్వాత ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి వీటికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేశారనమాట. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, రకరకాల స్ట్రక్చరల్ వల్నరబిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎస్డీజీస్ అచీవ్ చేయడంలో చాలా వీటి వల్ల ల్యాగ్ అవుతుందని చెప్తున్నారు. దాంతోపాటు సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏదైతే దక్షిణ ఆసియాలో ఉన్నాయో లేదా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాయో ఈ దేశాలు బాగా మెరుగ్గా ఎస్డీజీస్లో ముందుకెళ్తున్నాయంట. అంటే సోషియో ఎకనామిక్ పారామీటర్స్ ఈ కంట్రీస్లో బాగా పెరిగాయి. ముఖ్యంగా నేపాల్ కావచ్చు, కాంబోడియా కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మంగోలియా కావచ్చు, ఈ దేశాల్లో కూడా చాలా చక్కగా సోషియో ఎకనామిక్ పారామీటర్స్ అనేవి పెరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఈ దేశాల్లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుందంట. ఇండియాలో కూడా భారతదేశం లోపల కూడా ఎస్డీజీస్ రకరకాల రాష్ట్రాల్లో కూడా చాలా ముందుకెళ్తున్నామని చెప్పి మన దేశంలో సూచికలు కూడా చెప్తున్నాయి అనమాట. ఈ సంవత్సరం ఫిన్లాండ్ 1వ ర్యాంకు, స్వీడన్ 2వ ర్యాంకు, డెన్మార్క్ 3వ ర్యాంకులో ఉన్నాయి. అదేవిధంగా ఈ రిపోర్ట్లో రకరకాల చిన్న దేశాలు పడే కష్టాలు కూడా అంటే చిన్న దేశాలు, ఐలాండ్ కంట్రీస్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయడంలో పడుతున్న పాటలు కూడా రిపోర్ట్ వర్ణించిందనమాట. ముఖ్యంగా ఈ 17 గోల్స్ మనం గుర్తుపెట్టుకుంటే రకరకాల పరీక్షలకు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ గోల్ జీరో పావర్టీ, సెకండ్ గోల్ ఎండ్ ద హంగర్ అనమాట, 3వ గోల్ గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, 4వ గోల్ క్వాలిటీ ఎడ్యుకేషన్, 5వ గోల్ జెండర్ ఈక్వాలిటీ, 6వది క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, 7వది ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, 8వది డీసెంట్ వర్క్ అండ్ ఎకనమిక్ గ్రోత్, 9వది ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 10వది రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, 11వది సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, 12వది రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, 13వది క్లైమేట్ యాక్షన్, 14వది లైఫ్ బిలో వాటర్, 15వది లైఫ్ ఆన్ వాటర్, 16వది పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, 17వది పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. ఇలా మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయి. వీటి సబ్ గోల్స్ 169 ఉన్నాయన్నమాట. దేశంలో రకరకాల రాష్ట్రాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎలా పర్ఫామ్ చేస్తాయని చెప్పి మన దేశంలో నీతి ఆయోగ్ వాళ్ళు ఇస్తారు ఈ రిపోర్టు. అంతర్జాతీయంగా చూస్తే కనుక ఇది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు ఇస్తారు. ముఖ్యంగా ఎస్డీజీ రిపోర్ట్ అంటే అది చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్ కూడా.